ఫ్యూచర్ సిటీలో రోడ్ కాంట్రాక్ట్ తనకు రాలేదని ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకి బెయిల్ కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చర్చలు జరిగాయి అన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు చూద్దాం. కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? ఆ రోజు ఇంటికి నేను కూడా పోయినా మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి? సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా? తేజ్ తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతాను కాదు, అంతకుముందు కూడా కవిత కేసు గురించి లేదు, మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? కవిత జైలుకు పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడనట. నవ్వుకోరా ఎవడున్నా? అసలు తలకాయకి బోడుగుండికి లింక్ అంటారు కదా. కవిత జైలుకు పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవం కదా. గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచిపోపడ్డాడు. ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా. ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా. ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఇవ్వపడ్డాడు. వారితో కలిసే సమస్య లేదు. అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలు మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన వచ్చటం. సీఎం రమేష్కి కాంట్రాక్ట్ అన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టు నాకు లేదు. రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఉంది, అది కూడా తెలియదు. 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి రిత్విక్ నాది కాదు, మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త వాడడం ఎందుకు ఆగినావు? రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా.